భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 27 ఏళ్ల అంతరిక్ష సేవలకు వీడ్కోలు పలుకుతూ నాసా నుంచి రిటైర్మెంట్ అయ్యారు. 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పింది. సునీత మొత్తం 608 రోజులు స్పేస్ లో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష మారథాన్లో పాల్గొన్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. సునీత విలియమ్స్ రిటైర్మెంట్ తో అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణ చరిత్రలో ఒక యుగం ముగిసింది. ఆమె రికార్డులు స్ఫూర్తి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆకాశంలో విహరించాలని ఆమె చిన్ననాటి కల. దీన్ని నిజం చేసుకునేందుకు ఎంతో శ్రమించారు. చివరికి సాధించారు. నీలాల నింగిని 3 సార్లు ముద్దాడి వచ్చిన మహిళ. ఆమె అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించారు. ఆకాశవీధుల్లో ఎగిరిన విజయ పతాక. అంతరిక్ష రహస్యాలను అవనిపై ఆవిష్కరించిన అరుదైన మహిళా వ్యోమగామి. కోట్లాది యువతకు స్ఫూర్తి ప్రదాత సునీత విలియమ్స్. ఆమె ప్రవాస భారతీయ సంతతికి చెందిన మహిళ కావటం మనందరికీ గర్వకారణం. నాసా వ్యోమగామిగా ఉన్న సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసాలో 27 ఏళ్ల సేవల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. సునీత విలియమ్స్ రిటైర్మెంట్ని నాసా కూడా ధృవీకరించింది. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఆమె రిటైర్మెంట్ అమల్లోకి వచ్చిందని నాసా వెల్లడించింది. 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పిందని, ఆమె సేవలు అమూల్యమని నాసా కొనియాడింది. సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రంలోని జలాసంఘ్ గ్రామం నుంచి వైద్యుడిగా అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే పనిచేస్తున్న యుగోస్లేవియాకు చెందిన బోనివర్సెలిన్ జెలోకస్ సునీత తల్లి. వారిద్దరి 3వ సంతానంగా 1965 సెప్టెంబర్ 19న జన్మించారు సునీత. 1969లో చంద్రుడిపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్మిన్ ఎల్డ్రిన్ జూనియర్ పాదం మోపిన దృశ్యం ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూడటం సునీతలో ఒక చెరగని ముద్ర వేసింది. అది మొదలు సాహస క్రీడల్ని ఎంచుకుంది. స్విమ్మింగ్ నేర్చుకుంది. 11 ఏళ్ల ప్రాయంలో 12 మైళ్ల దూరం ఏకధాటిగా ఈది భావి సాహస జీవితాన్ని చెప్పకనే చెప్పింది. నిజానికి తన తండ్రిలా న్యూరాలజీ డాక్టర్ అవ్వాలనుకుందే సునీత. ప్రతిభ, పరిశ్రమించే గుణం కలిగిన సునీత చేపట్టిన ప్రతి పనిలోనూ రాణించారు. ఈతతో పాటు హెలికాప్టర్ నడపటంలో కూడా సాటిలేని మేటి అయ్యారు. 1987లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాక సునీత అమెరికా సైన్యంలో చేరారు. 1993లో అమెరికా నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో ప్రవేశం పొందారు. సైనిక హెలికాప్టర్లు అవలీలుగా నడిపి అందరి మెప్పు పొందారు. సునీత 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. సునీత విలియమ్స్ 3 మిషన్లలో అంతరిక్షయానం చేశారు. మొత్తం 608 రోజులు స్పేస్లో గడిపారు. ఇది నాసా వ్యోమగాములు అంతరిక్షంలో గడిపిన 2వ అత్యధిక కాలం. అలాగే ఆమె 9 స్పేస్ వాక్లు నిర్వహించి అంతరిక్ష కేంద్రం వెలుపల 62 గంటల 6 నిమిషాలు గడిపారు. ఈ ఫీట్ సాధించిన మొదటి మహిళ సునీత విలియమ్స్. మొత్తం వ్యోమగాముల్లో ఆమెది 4వ స్థానం. సునీత తొలిసారి 2006 డిసెంబర్లో STS-16 మిషన్ ద్వారా స్పేస్ షటిల్ డిస్కవరీలో సునీత విలియమ్స్ తొలిసారిగా అంతరిక్షానికి వెళ్లారు. STS-117 మిషన్లో స్పేస్ షటిల్ అట్లాంటిస్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు. ఎక్స్పెడిషన్స్ 14/15లో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ సమయంలో రికార్డు స్థాయిలో 4 స్పేస్ వాక్లు పూర్తి చేశారు. ఆ తర్వాత 2012లో కజకిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఎక్స్పెడిషన్స్ 32/33లో భాగంగా 127 రోజుల మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లారు. ఈ సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్గా వ్యవహరించారు. స్టేషన్ రేడియేటర్ లీక్ని సరిచేయటం, సోలార్ అరే పవర్ సిస్టమ్ భాగాల మార్పు వంటి కీలక పనులు చేశారు. మొత్తం 3 స్పేస్ వాక్లు నిర్వహించారు. అంతరిక్ష ప్రయాణాలు అంటే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అలాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితి సునీత విలియమ్స్కి కూడా ఎదురైంది. చివరిసారిగా 2024 జూన్లో సునీత విలియమ్స్ వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్లో భాగంగా స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఇది కేవలం 1 వారం మాత్రమే ఉండాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకు పైగా కొనసాగింది. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ద్వారా భూమికి సురక్షితంగా చేరుకున్నారు. సునీత విలియమ్స్ నాసాలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. 2002లో నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ మిషన్ ఆపరేషన్స్లో సభ్యురాలుగా పనిచేశారు. 9 రోజుల పాటు అండర్ వాటర్ హ్యాబిటాట్లో ఉంటూ పనిచేశారు. మొదటి మిషన్ తర్వాత నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ డిప్యూటీ చీఫ్గా సేవలందించారు. రెండోసారి అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తర్వాత రష్యాలోని స్టార్ సిటీలో
ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు. భవిష్యత్తులో చంద్రునిపై దిగడానికి వ్యోమగాములకు హెలికాప్టర్ శిక్షణ వేదిక ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. చిన్నతనంలో తాను వ్యోమగామి కావాలని ఎప్పుడూ కలలు కనలేదని, స్టార్టెక్ చూసేవారమని సునీత విలియమ్స్ చెప్పారు. తన సోదరుడి ప్రోత్సాహంతో సైన్యంలో చేరి నేవీ అధికారి అయ్యారు. నౌకాదళంలో 3000 గంటలకు పైగా విమానాలు నడిపిన తర్వాత చంద్రుడిపైకి వెళ్లాలనే ఆసక్తితో వ్యోమగామి వృత్తిని ఎంచుకున్నారు. అంతరిక్షంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం ప్రయాణించకూడదు. అలా ప్రయాణిస్తే ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది. ఎముకల బరువు 10% తగ్గిపోతుంది. తరచూ అంతరిక్షంలో ప్రయాణించే వారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ 27 ఏళ్లుగా నాసాలో వివిధ రకాల సేవలందించారు సునీత విలియమ్స్. స్టార్ లైనర్లో సాంకేతిక లోపం కారణంగా డ్రాగన్ అంతరిక్ష నౌక డాకింగ్ అవుతున్నప్పుడు తన హెల్మెట్తో క్యాప్సూల్కు నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డానని, గంటన్నరకు పైగా తల ఒక పక్కకు వంచి ఉంచటం వల్ల మెడనొప్పితో బాధపడ్డానని తన కష్టమైన అంతరిక్ష పని గురించి వివరించారు. ఐఎస్ఎస్లో 9 నెలల సుదీర్ఘ కాలంలో సునీత విలియమ్స్ అంతరిక్ష తోట పని, మైక్రోగ్రావిటీ జీవశాస్త్రం, నీటి పునరుద్ధరణ వ్యవస్థలు వంటి రంగాల్లో 150కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహించింది. సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టిన తన తండ్రి భారతీయుడు కావటంతో భారతీయతను ఎప్పుడూ గర్వంగా చాటుకునేవారు. తన భారతీయ వారసత్వం గురించి అంతరిక్ష యాత్రల్లో గొప్పగా చెప్పేవారు. ఐఎస్ఎస్లో ఉండగా ఆమె 2012లో ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి, ఇతర పండుగల సందర్భంగా శుభాకాంక్షలు పంపారు. ఇంకా అంతరిక్ష కేంద్రానికి తనతో పాటు భగవద్గీత, గణేష్ విగ్రహం, సమోసాలు తీసుకువెళ్లారు. భారత్ అద్భుతమైన దేశం, నాకు అది గర్వకారణం అని చెప్పారు. అంతరిక్షం నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. 3 సార్లు అంతరిక్షంలో ప్రయాణించటం గౌరవం. భవిష్యత్ చందమామ, మార్స్ మిషన్లను చూడటానికి ఆసక్తిగా ఉన్నాను అని చెప్పారు. 60 ఏళ్ల వయస్సు, సుదీర్ఘకాలం సేవలందించటం వల్ల ఆమె సహజంగానే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రిటైర్మెంట్తో అంతరిక్ష ప్రయాణ చరిత్రలో ఒక యుగం ముగిసింది. సునీత విలియమ్స్ రికార్డులు, స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.